సీకేడీ ప్రాబ్లంతో రామకృష్ణ హెల్త్ లైన్లో నన్ను రెగ్యులర్గా కలవటానికి వస్తారు. చాలామందిలో ఇప్పుడు కొత్తగా మేము చూస్తుంది ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది. నిజానికి ట్రెడిషనల్గా డయాబెటీస్తో దీర్ఘకాలం బాధపడే వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చి దాని కారణంగా కిడ్నీలు కొట్టేసే కేసులు ఇదివరకు ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడేమైందంటే మారిన జీవనశైలిలో ఎక్కువ యువతలో కూడా 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు అంటే అసలు చిన్నాళ్ళని కూడా చూస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి కూడా ఈ జంక్ ఫుడ్ బయటకు వెళ్ళి తినటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు ఈ రాత్రిల పూట వీళ్ళు ఎక్కువగా మెలకుగా ఉండటం, సర్కాడియన్ క్లాక్ భిన్నంగా చేయటం, అట్లనే ఆహార విహారాల తేడా కారణంగా ఏమైందంటే వీళ్ళు చిన్న వయసులోనే బీపీ పెరిగిపోతుంది. 200-250 వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. హైకి వెళ్ళగానే ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఒక్కసారిగా కిడ్నీలు కొట్టేస్తున్నాయి. క్రియాటిన్ చూసుకుంటే 14, 12, 15, 18, ఒక్కొక్కరికైతే 35. మొన్న కుర్రాడు వచ్చాడు 20 ఏళ్ళు, 36 ఉంది అతనికి, 36 ఉంది. ఆ పాపం ట్రీట్మెంట్ మొదలుపెట్టలేకపోయి చనిపోయాడు. అంటే ఏంటి ఏం వేరే లేవు. ఇక ఈ దరిద్రపు లైఫ్ స్టైల్, ఆ బీపీ వస్తాయింది పోతాయింది, దాని మీద అసలు వచ్చిందని తెలియటానికి అసలు బీపీ ఒకటి ఉంది అనే సిమ్టమ్ ఉందని ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. సో మా దగ్గర కిడ్నీకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. లైఫ్ స్టైల్ డిసీజ్కి వచ్చేవాళ్ళు, ఆటోఇమ్యూన్ క్రానిక్ డిసీజ్కి వచ్చేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మనం ఆహారం తినే విషయంలో ఒళ్ళు బలిసి తెచ్చుకున్నాయి. అంటే సెల్ పరిధి దాటి విపరీతంగా తినటం, గంటకి తినటం, ఇలాంటి జీవనశైలి సమస్యలు. వీళ్ళని ఎలా పరిష్కరిస్తామంటే 1 మీల్ డైట్ లాంటివి ఎక్కువ ఇస్తాం. అంటే వీళ్ళకి ఆహార ఉపాసన కంటే తక్కువ ఇచ్చి క్యాలరీ డెఫిసిట్ పెట్టి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని నివారించడం ద్వారా వీళ్ళని తగ్గిస్తాం. ఇదో పద్ధతి. అలానే క్రానిక్ డిసీజెస్లో కానీ అలానే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కానీ వీళ్ళు విపరీతంగా పెడతాం, విపరీతంగా తిని చేయాల్సి వస్తుంది. కిడ్నీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రోటీన్ ఇవ్వకూడదు. కిడ్నీలో ప్రధాన శత్రువు ప్రోటీన్. ఎందుకంటే మన ఆహారంలో ప్రోటీన్ ప్రాసెస్ చేసేది కిడ్నీ చేస్తుంది. కాబట్టి కిడ్నీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కిడ్నీ మీద ఓవర్లోడ్ వేయకూడదు. ఓవర్లోడ్ వేయకూడదని మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ తీయకుండా మానేస్తే కిడ్నీ ఫర్దర్గా పోతుంది. ఉదాహరణకి వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ అనేది మనిషి శరీరానికి అత్యవసరం. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. మీరు వాటర్ అనేది కిడ్నీ కోసం కాదు, ప్రతి సెల్కి కావాలి. ప్రతి సెల్లోనూ లేనప్పుడు డిహైడ్రేషన్తో అనేక సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే వీళ్ళు 1/2 లీటర్ 1 లీటర్ నీళ్ళు ఇస్తున్నారో అది కిడ్నీకి లోడ్ పడుతుంది, మీరు చేస్తున్నారు. కానీ శరీరంలో మిగతా భాగాలకు ఎలా అందుతుంది? సో నా డైట్ ప్రోటోకాల్ ఎలా ఇస్తానంటే నేను వాళ్ళ బరువును బట్టి 2.5 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు కూడా వాటర్ ఇస్తాను. వాళ్ళకి ఎలా ఇస్తాను? లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తాను. నాట్ మోర్ దాన్ 100 ml ఎట్ ఏ టైం. దాన్ని అలా విభజిస్తాను. సుమారు ఒక 60-70 కిలోల పర్సన్ ఒక అతను ఉంటే అతనికి నేను 3 లీటర్స్ వాటర్ ఇస్తాను. 100 ml ఎట్ ఏ టైం, దాన్ని మించి తాగకూడదు అన్నాను. కాబట్టి మీరు 30 టైమ్స్ 100 ml ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి. అంటే ఒక మనిషి రోజులో 15 గంటల మెలుగుంటే ప్రతి అరగంటకు ఒకసారి 100 ml చొప్పున ఇస్తాను. అలా 30 సార్లు ఇస్తే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా సైంటిఫిక్గా. అలానే ఇంకా ఎక్కువ ఒకళ్ళకి 4 లీటర్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఒక 80 కిలోలు ఉండే అతను, 90 కిలోలు ఉండే అతనికి అనుకోండి, అతనికి 20 మినిట్స్ గ్యాప్ ఇస్తాం. ఇంకోటి ఉంటే 25 మినిట్స్. అదే తక్కువ బరువు ఉన్నవాళ్ళు 40-50 కిలోలు ఉన్నాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా తక్కువగా 2.5 లీటర్స్ని ఏది ఇచ్చినా ఈక్వల్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 45 మినిట్స్కి ఒకసారి 100 ml. ఎప్పుడైతే మీకు సిస్టమేటిక్ ఇచ్చామో లోడ్ అనేది ఉండదు. ఆ రకంగా వాటర్ సప్లై శరీరానికి అందినప్పుడు శరీరాన్ని యాజ్ ఎ హోల్ రిపేర్ చేయాలి. నా ఆర్గాన్ కిడ్నీ కాబట్టి నేను కిడ్నీ తగినట్టు వ్యవహరిస్తాను, లేకపోతే నా ఆర్గాన్ లివర్ కాబట్టి లివర్కి వచ్చినట్టు చేస్తాను అంటే మిగిలిన ఆర్గాన్లు కూడా మనయే కదా, వాటి గురించి కూడా మనం పట్టించుకోవాలి కదా. ఇది ఒకటి. రెండో వచ్చేటప్పటికి రక్తం పెరిగేటట్టు చూడాలి. నేను మెయిన్ కిడ్నీలో ప్రధానంగా చూసుకోవాల్సింది హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కావాలంటే మన ఐరన్ అది కూడా ఇంప్రూవ్ కావాలి. దానికోసం ఎరిత్రోపోయిటిన్ మామూలుగా వీళ్ళు 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా ఇస్తూ ఉంటారు. అది సరిపోదు. రక్తహీనతను బట్టి వాళ్ళు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి అవసరమైతే రక్తం ఎక్కించాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఒక్క హాస్పిటల్లో కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాడికి, అంటే క్రియాటిన్లు ఎక్కువ ఉండి సీకేడీ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎక్కించరు. అదేమిటి ఏం చెప్తారంటే బ్లడ్ ఎక్కిస్తే కాంప్లికేషన్ వస్తాయని. పచ్చి అబద్ధం అది. వేరే వాడి కిడ్నీ తీసి మనకి పెట్టేస్తారని కాంప్లికేషన్లు. ఆల్రెడీ ఉన్న 4-4.5 లీటర్ల రక్తంలో ఇంకో 200 ml కలిపితే వస్తుందా? వస్తాయి చిన్న కాంప్లికేషన్లు. వస్తే కాంప్లికేషన్ సరిచేయడానికి మీరు ఉన్నారు. ఒక బెనిఫిట్ ఉంటుంది కదా. మీరు కాంప్లికేషన్ అనేది చిన్నది పోయిన కళ్ళు తిరిగినాయి అలాంటివి అనుకుంటే దాన్ని సరిచేయడానికి ఉన్నారు కదా. మెకానిజం హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని చేయొచ్చు కదా. ఎప్పుడైతే రక్తం పెరిగిందో ఆటోమేటిక్గా క్రియాటిన్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ కేసెస్లో. అట్లనే కిడ్నీలో ఎలా ఉంటుందంటే వీళ్ళు తినాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మేము అవాయిడ్ చేయాలి చెప్పేది ఏంటంటే మటన్ కానీ, రొయ్యలు కానీ, కోడిగుడ్డు వైట్ కానీ, చికెన్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. అట్లనే వెజిటేరియన్లో పాలకూర, పన్నీరు, మష్రూమ్ తీసేస్తాం. టోటల్ బంద్. ఏం తినచ్చు అంటే లివర్ కూడా కనుక బాగానే ఉంటే కోడిగుడ్డు ఎల్లోలు 12 వరకు తీసుకోవచ్చు.
ఇంకా ఎక్కువ తీసుకున్న కూడా ఇబ్బంది లేదు. అట్లనే చేప కూడా 1 కిలో వరకు తినచ్చు. చేప అనేది జలపుష్పాలు ది బెస్ట్ ఫుడ్. మీ కిడ్నీ పోయినా, లివర్ పోయినా, ప్యాంక్రియాస్ పోయినా కూడా దాన్ని చేపను ప్రాసెస్ చేయడం చచ్చ ఈజీ. చేప వేరు, మిగిలిన వేరు. సో చేప శుభ్రంగా తినండి. లైవ్ చేప తినండి. ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో కాకుండా లైవ్ చేప వరకు తీసుకోవచ్చు. అట్లాగే ములగాకు కూర, మెంతి కూర బాగా ఇస్తాను. వాళ్ళ రక్తం పడాలి బాగా. అట్లనే నానబెట్టిన వాల్నట్లు, బాదం వీళ్ళు ప్రిఫర్ చేస్తాం బేసికల్గా. అట్లనే కోకోనట్ ఆయిల్ కూడా వాళ్ళు డిపెండ్స్ ఆన్ వాళ్ళ బరువును బట్టి 90 గ్రాముల, 100 గ్రాముల, ఇంకా ఎక్కువ తక్కువ అనేది చూసి దానికి డివైడ్ చేస్తాం. మళ్ళీ రోజు మొత్తానికి డివైడ్ చేసి అలా ఈక్వల్గా ఇస్తాం. సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఇస్తాం. కిడ్నీకి లోడ్ పడే వాటిని తీసేసి దాని బదులు లివర్ మీద కొంచెం లోడ్ ఎక్కువ వేసుకుని, ఇప్పుడు మనం 2 కాళ్ళలో ఒక కాలు దెబ్బ తగిలితే ఒక కాలును కుంటుతో రెండో కాలు మీద లోడ్ ఎక్కువ వేస్తాం కదా. అలాగే అన్నదమ్ముల లాంటి కిడ్నీని లివర్లో ఈ దేని మీద లోడ్ కనుకుంటే దాని మీద చేస్తాం. ఎందుకంటే ప్యాంక్రాస్ మీద ఎలాగూ చేయలేం, దాన్ని గ్లూకోజ్ మనం ఇవ్వం కాబట్టి. ఈ రెండిట్లో అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే జాగ్రత్తగా చేసుకొస్తాం. అయితే వీళ్ళకి ఉండే ప్రధాన సమస్య ఏంటంటే కిడ్నీలో ఉండేది వాళ్ళ వామిటింగ్ సెన్సేషన్ బాగా ఉంటుంది. మిగిలిన అనేక జబ్బులతో పోలిస్తే కిడ్నీ సీకేడి ఉన్న వాళ్ళకి మాట వామిటింగ్ అవుతూ ఉంటాయి. ఈ సిస్టమ్ని అధిగమించాలి. ఇప్పుడు వామిటింగ్ కనుక అయ్యేటట్టయితే మేము తినలేదని చెప్తారు, అలా కుదరదు. బాగా తినాలి. బాగా తిన్నప్పుడే కొత్తగా వచ్చిన మజిల్లో వచ్చి స్టెమ్ సెల్స్ లాగా వచ్చి ఆ స్టెమ్ సెల్స్ ఎక్కడైతే శరీరంలో డ్యామేజ్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తాయి. ఆ విధానంలోనే మన దాంట్లో సోరియాసిస్ తగ్గిన, గ్యాంగ్రీన్ అవలేలుగా తగ్గిన, అట్లనే మీకు టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రాస్ చచ్చిపోయిన రికవరీ అయినా ఇవన్నీ కూడా స్టెమ్ సెల్ థెరపీ కారణంగా జరుగుతున్నాయి. అట్లనే కిడ్నీ రికవరీ కూడా స్టెమ్ సెల్ థెరపీ చాలా అవసరం. స్టెమ్ సెల్ థెరపీ కొత్తగా మీకు స్టెమ్ సెల్స్ అందుబాటులో రావాలంటే మీరు బాగా తినాలి. సో ఇక్కడ వామిటింగ్స్ అవుతాయి. ఎలా వామిటింగ్స్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న నిమ్మకాయ పచ్చడి ముక్క అంటే గబుక్కున ఏదైనా కోకోనట్ ఆయిల్ లాంటిది తీసుకున్నప్పుడు కొంతమంది వామిటింగ్ అవుతుంది. ఇనీషియల్గానే మన డైట్లో కొద్దిగా 4 రోజుల నుంచి ఒక 10-15 రోజుల పాటు వామిటింగ్లు కానీ లేదా మోషన్స్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెటబాలజీ మార్చే కొత్తలో. అది కాకుండా కిడ్నీ వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉందనిపించినప్పుడు మీరు అలోపతిలోకి వెళ్తే మన డాక్టర్లు సజెస్ట్ చేస్తారు జోఫర్ లాంటి అలాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. మీరు ఆన్ ప్రిస్క్రిప్షన్లో మీరు ట్యాబ్లెట్స్ వాడుకోండి. లేదండి ఇంకేదన్నా వాళ్ళు సజెస్ట్ చేసిన వాడుకోవచ్చు. లేదండి జోఫర్ వేసుకుంటున్నాం, నిమ్మకాయ పచ్చడి మొక్క కూడా తిన్నాం, ఇంకా వచ్చిందంటారా, నార్మల్ సెలైన్ పెట్టించుకోండి. నార్మల్ సెలైన్తో పాటు జోఫర్ ఇంజక్షన్లు కానీ లేకపోతే ఇంకా పవర్ఫుల్ ఇంజక్షన్స్ ఉన్నాయి. మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీ వామిటింగ్ని వాళ్ళు కంట్రోల్ చేయగలటానికి, తాత్కాలికంగా కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్లో డ్రగ్స్ ఉన్నాయి. ఇదంతా గుర్తుపెట్టుకుంటారు, అందరం వాడుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నాయి మాత్రమే. దీర్ఘకాలం వాడటం మాత్రం మనం పూర్తిగా అసలు దాని మీద మన ఫైట్ అంతా. ఈ స్వల్పకాలికన్నీ కూడా మనం నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. తాత్కాలికంగా మన డైట్లో ఉండే హాని జరగదు. సో అది వాడుకుంటా వామిటింగ్స్ అదుపు చేసుకుంటా ఆ న్యాచురల్ పద్ధతిలో. అలానే వాళ్ళకు విల్ పవర్ కూడా ఉండాలి. ఇక్కడికి వచ్చి జస్ట్ డైట్ మొదలెట్టేస్తే మరుసటి రోజు గల కొంతమంది సన్నాసులు ఉంటారు. డైట్ మొదలెట్టేసాం మాకేం తగ్గలేదు. తగ్గేవాళ్ళు ఉంటారు, తగ్గని వాళ్ళు ఉంటారు. అది మీ చేతిలో ఉంటుంది. క్రానిక్ డిసీజులు కానీ ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ ఈ ప్రపంచంలో ఎవరికై రిపీట్ అవ్వవు. ఇప్పుడు ఒక షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఒబెసిటీ ఉంది. ఇవన్నీ ప్రపంచంలో అందరికీ ఒకటే, ఒకే పద్ధతిలో వస్తాయి, ఒకే పద్ధతిలో పోతాయి. కానీ ఆటోఇమ్యూన్ డిసీజులు అలా కాదు. ఇవి ఒక్కొక్కడికి ఒక రకంగా వస్తాయి. ఇప్పుడు టైప్ 1 లేకపోతే కిడ్నీ పోయినాడు క్రానిక్ డిసీజులు కానీ చూసుకుంటే 1,000,000 మందికి వస్తే 1,000,000 మందికి 1,000,000 రకాలు వస్తాయి. అంటే వాళ్ళలో సెల్ డ్యామేజ్ అయిన విధానం, వాళ్ళకుండే సొంత ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యూనిటీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం, ఆహారాన్ని వాళ్ళు ఇముడ్చుకునే తీరు, శరీర తత్వం, అలానే వాళ్ళు చేయగలిగే స్వభావం, వాళ్ళకుండే ఇతరత్ర డిసీజుల తాలూకు ప్రభావం, అంటే షుగర్ లాంటి దీర్ఘకాలం ఉన్నాయా లేదా లాంగ్ టర్మ్ మెడికేషన్ ప్రభావాలు, అనేక ప్రభావాల మీద ఉంటుంది. కాబట్టి అందరికీ కంపారిజన్ ఒకే రిజల్ట్ రాదు. ఇప్పుడు ఒక ఆవిడకి 16 నుంచి 3కి వచ్చింది అనుకోండి, ఇంకోటి ఎవడో చూసుకుని నాకు రాలేదంటే ఎట్లా? అది మీ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఉండదు. ఇందులో తగ్గేవాళ్ళు ఉంటారు, తగ్గినాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒక చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో 1 ర్యాంకులు వచ్చినంత మాత్రాన మీరు అందులో చేర్చిన వాళ్ళందరికీ 1 ర్యాంకులు రావు. తప్పేవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ చాలామంది ఉంటారు. సో అది ఎందులో ఉంటామంటే ఇప్పుడు మనం అందులో చేరి 1 వచ్చినప్పుడు ఏం చేసాం, అలా చేయగలిగినటానికి పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ పేషెంట్ అలా చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. చాలామంది వచ్చి మా దగ్గర ఏం చెప్తూ ఉంటారంటే తినలేకపోయారండి, ఇప్పుడు బరువు తగ్గారండి. నేను బరువు తగ్గకుండా చూసుకోండి అంటాను. బాగా తినాలి పీకల దాకా అని చెప్తాను ఇచ్చిన డైట్లోనే. తినబుద్ధి కాలేదండి, తినలేదండి, కొబ్బరి నూనె తాగలేదండి, అయినా ఎందుకు తగ్గలేదండి అంటారు. నన్ను అడగవసరం మీ దగ్గరే ఉంది ఆన్సర్. ఇది ఒక విధానం నేను సజెస్ట్ చేస్తున్నాను. దీన్ని మీరు సవ్యంగా ఉపయోగించుకోగలిగితే ఇది మంచిది. ఇప్పుడు మనం ఐఏఎస్ లేకపోతే ఇంకో పెద్ద పెద్ద కోర్సెస్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనం చేయలేకపోవచ్చు. మనం చేయలేకపోతే పెట్టవనవసరం అంటాం మనం. అవి ఉపయోగించుకుంటాడు కదా. అది మీరు చేయలేకపోతే మీరు చేయలేదని చెప్పాలి. కానీ కొంతమంది చేస్తారు తెలిసి తెలియక మేము చేసాం తగ్గలేదంటారు, కానీ వాళ్ళు తినలేదని చెప్పరు. ఇప్పుడు ఇక్కడ రివ్యూలో కూర్చుంటే నిన్న ఒకళ్ళు వచ్చారు, అంటే పాజిటివ్గానే 3 నుంచి 6కి వెళ్ళింది సార్ అన్నారు. అంతకుముందు 7 నుంచి 3 తెచ్చుకుంది కూడా వాళ్ళే. మరి 7 నుంచి 3 తెచ్చుకున్నారు కదా,
అప్పుడు మీరే తెచ్చుకున్నారు, మరి 3 నుంచి 6 కిందకి వెళ్ళిందంటే అప్పుడు రహస్యం బయటకు వస్తుంది. ఆ కొబ్బరి నూనె తాగబుద్దిగా తాగలేదండి, అంటే మీరు ఎల్లో తినమన్నారు కానీ ఈ గుడ్లు చూస్తేనే వాంతి అనిపించింది, దగ్గర కూడా రానిలేదండి. అంటే మీ నీళ్ళు సిస్టమాటిక్ ఇచ్చారు కానీ 3 లీటర్లు తాగమని మేము 1/2 లీటర్ నుంచి ఇవ్వలేకపోయామండి. తాగబుద్ది కావట్లేదండి, ఏమైనా కొంచెం అన్నంగానే కానీ చెప్పండి, లేకపోతే కనీసం కొన్ని పళ్ళన్నా చెప్పండి. అదే పళ్ళలో కూడా మలయాళకే ప్రిఫరెన్స్ ఉంటుంది, పెద్ద పెద్ద చెప్తూ ఉంటారు, మళ్ళీ చిన్నవి కూడా అడగరు. అంటే ఇలా ఉంటుంది. అవన్నీ మంచి చెడ్డైన బేసిస్ కాదు మనం ఇచ్చింది. ఈ ప్రోగ్రాంకి అడ్డమా కాదనే బేసిస్ మీద ఈ డైట్ డిజైన్ చేయబడి ఉంది. ఇది ఒక తాత్కాలిక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రామ్ క్రమశిక్షణగా చేస్తే అవుతుంది తప్ప జస్ట్ బికాజ్ మీరు నా దగ్గరకు వచ్చేసి నన్ను కలిసేసి వెళ్ళిపోతే మీరు ఏదో సప్లిమెంట్లు వాడుకుంటా పునర్నవాలు తీసేసుకుని మల్టీవిటమిన్లు తీసేసుకున్నా లేకపోతే ఒమేగా 3లు వాడేస్తే కొబ్బరి నూనె తాగెత్తే అట్లా సిస్టమేటిక్గా చేయాలి. బిర్యానీ అంటే ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం బియ్యం పోసేసి కొంచెం నీళ్లు పోసేసి దినుసులు వేసేస్తే బిర్యానీ ఉడుకుతుందా? ఒక సిస్టమేటిక్ ఆర్ట్ లాగా చేయొద్దా దాన్ని? అద్భుతమైన రుచి రావాలంటే ఏం చేయాలి? దానికి ఒక పద్ధతి ఉంది. అట్లనే డైట్ కూడా పద్ధతిగా చేయాలి, బాగా తినాలి. మీరు ఒక కారణం తినకపోవటానికి కారణం మీరు చెప్తారు, తినకపోవటానికి కారణం చెప్పినంత మాత్రాన ఆ జబ్బులు తగ్గవు. ఒక కుర్రాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, 3 గంటల సేపు ట్రాఫిక్లో ఇరుక్కుంటాడు. అందులో అతను తప్పేం లేదు, అతను చాలా 2 గంటల ముందే బయలుదేరాడు, పరీక్షకు రాయలేదు. ఆ కారణం మనం అతను అర్థం చేసుకోవడం పనికి వస్తుంది కానీ ఆ కారణం అతను పరీక్ష పాస్ అవడానికి ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అంతే, మీరు డైట్ చేసి తిని మజిల్ తెచ్చుకోగలిగినప్పుడు అది పనికి వస్తుంది, లేకపోతే అలా కనీసం నిలబడుతుంది. మీరు తక్కువ వెళ్తే అది పెరుగుతుంది కూడా. క్రియాటిన్ గుర్తుపెట్టుకుని విపరీతంగా పెరుగుతాయి. పోనీ ఎంతకంటే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఇది కాదు. ఈ డైట్ ఒక ప్రయత్నం అనుకోండి చేసేవాళ్ళు. మీరు ఈ ప్రయత్నంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సక్సెస్ అవనాలు కూడా అంతేమంది ఉంటారు. వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఏమన్నా మాకు అన్నం లేకపోతే ఎట్టగండి. ఎక్కువ మంది మాట్లాడి ఈ మాటలు మాట్లాడతారు, అంటే అసలు అవగాహన కూడా లేకుండా చేయటం వేయటం వలన. సో అవి చేసే కదా మనం ఎక్కడ దాకా తెచ్చుకున్నాం, కొంతకాలం లేకుండా ఉండాలి. సో అది పరిస్థితి. సో ఇక్కడ మీరు తొడగొట్టి హామీలు ఏమో, ఇదంతా మీరు చేయటాన్ని బట్టి ఉంటుంది. 17లో 18లో ఉండి నెల రోజులు 20 రోజుల్లో 2కి 3 కూర వచ్చిన వాళ్ళు, నార్మల్ వచ్చిన వాళ్ళు అలా ఉండొచ్చు. 17 నుంచి 18 నుంచి నార్మల్ వచ్చేసిన తర్వాత ఆ 2 నుంచి దగ్గరటానికి ఎక్కువ టైం పట్టచ్చు. కొంచెం ఓర్పుగా చేయండి. ఇంతకంటే ఆల్టర్నేటివ్ లేదని గుర్తుపెట్టుకోండి. ఏదైనా విధానంలో ఆల్టర్నేటివ్ ఉందా? లేదు కదా. సింపుల్గా తింటానే, ఏ మెడిసిన్స్ వాడకుండానే, అలాగే నేను కిడ్నీ సంబంధించిన ఏ మందులు వాడినాను, చక్కగా నేను చెప్పిన ప్రోటోకాల్ కనుక అనుసరిస్తే బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారని మాత్రమే నేను చెప్పగలను. మీ అందరికి వస్తున్నారు, అది మిమ్మల్ని బట్టి ఉంటుంది. ఒక స్కూల్లో పిల్లల్ని చేరిస్తే అతనికి ఎన్ని మార్కులు వస్తాయనేది ఆ తల్లిదండ్రులు చెప్పలేరు, ఆ టీచర్ చెప్పలేడు ఆ రోజున. అది వాడి క్యాలిబర్ని బట్టి వస్తుంది తప్ప ఆ తల్లిదండ్రుల ఆకాశాన్ని బట్టి, టీచర్ ప్రతిభను బట్టి, అతని ప్రతిభను బట్టి కూడా అతనికి వచ్చే మార్కులు ఉంటాయి. కాబట్టి ఇందులో అయినా కూడా అంతే. మీరు ఇదన్నీ తెలుసుకుని సిద్ధమైతేనే మీరు చేయండి, లేదంటారా శుభ్రంగా మీ డయాలసిస్ సెంటర్లో మేము వెల్కమ్ చెప్తుని వెళ్ళి మీరు చేయించుకోండి. డైట్ మీద బురద వేయాలని రోజు మాత్రం మీరు చూడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.